ಚಾಕಪಲ್ಲಿ ಹಾಲು ಉತ್ಪಾದಕರು ಸಹಕಾರ ಸಂಘ ನಿಯಮಿತ 2024 ಮತ್ತು 25ನೇ ಸಾಲಿನ ವಾರ್ಷಿಕ ಸಾಮಾನ್ಯ ಸಭೆಯ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರು ವಿ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ಗೌರವಾನ್ವಿತ ನಿರ್ದೇಶಕರು ಕೆಕೆ ಮಂಜುನಾಥ್, ಉಪವ್ಯವಸ್ಥಾಪಕರು ಕೆಎನ್ ಮುನಿರಾಜು, ವಿಸ್ತರಣಾಧಿಕಾರಿಗಳು ಎಸ್ ವಿನಾಯಕ್ ಹಾಗೂ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು ವಿ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಅಧ್ಯಕ್ಷರು, ನಿರ್ದೇಶಕರು ಎನ್ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ, ಸಿ ರೆಡ್ಡಪ್ಪ, ಎಚ್ಎಸ್ ಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ, ಚಂದ್ರರೆಡ್ಡಿ, ಶಿವಾರೆಡ್ಡಿ, ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ, ನಾಗರಾಜ್, ರವಣಪ್ಪ, ಅಂಜಪ್ಪ, ಸೀತಮ್ಮ, ಸುಬ್ಬಮ್ಮ, ಸಂಘದ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗ ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಎಚ್ವಿ ಆರಣ ಮೇಡನ್, ಸಭೆಗೆ ಬಂದಿರುವ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು, ನಿರ್ದೇಶಕರು, ವಿಸ್ತರಣಾಧಿಕಾರಿಗಳು ಸಲಹೆ ಸೂಚನೆಗಳು ತಿಳಿಸಿದರು. ಆಡಳಿತ ಮಂಡಳಿಯಿಂದ ಕೃತಜ್ಞತೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ಮೇಲೆ ಇಲ್ಲ ఆయన ఇంజెక్షన్ ఇస్తే తిరిగి మనకు మేలే ఆ పరిస్థితికి వస్తుంది. వాళ్ళు మనం ఎమర్జెన్సీకి పోనే పోసిపోతుంది, దాన్ని ఏం చేయక్కర్లా. కానీ మన కూపన్ 50 రూపాయలకి ఎవరు వస్తారు? మెడిసిన్ మనమే ఇస్తాం. మెడిసిన్ కూడా మన సంస్థకి ఇచ్చేది, గవర్నమెంట్కి ఇచ్చేలా మన కేఎంఎఫ్ నీకు వస్తుంది, ఇస్తూ ఉండరు. దానికైనా అది ఇచ్చేది. మ్యాట్లు ఇస్తాము, పాలు పిండి మిషన్ మీద జాగేసి దానికే ఇస్తాము. డైరీ కట్టేట్లయితే మానికి 4 లక్షలు గవర్నమెంట్ కేఎంఎఫ్ నీకు వస్తుంది. దీనిలో ధర్మస్థలంకి ఒట్టు 9 లక్షలు వస్తుంది మనకి బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ రామరెడ్డి చెప్పినట్లు ఇంకా మనం రైతు సాయం అంతా రైతు వర్గం ఉన్నాము. ಯಾವುದೇ ಫಂಡ್ పెడితే మనకి అంతా కమర్షియల్ కాప్స్కే పోతాం. ఒకే తప్ప మనకు 10 లక్షలు 20 లక్షలు రావాలని. కానీ దాంట్లో రిటర్న్ వస్తుందో తెలీదు. కానీ ఒక ఆవు పెట్టుకుంటే 14 దినం మనకు పాల బిల్ రానే వస్తుంది. మన ఇంటికి ఏమో అంత దాపవుతుంది. ఇవాళ కూలి ఇచ్చే కావచ్చు, లేదు ఫీజు కట్టే కావచ్చు, ఇంకేమో సంసారం కావచ్చు. దాని జతకి 3 ఆవులు 2 ఆవులు ఉంటాయి కదా, మనమంతా రైతు ఉండేదానికి మనము నమ్ముకున్నది వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు డిఏపి మూటికి కనిపోతే 2000 3000 వచ్చాయి. యూరియా మూటి పొద్దు బ్లాక్లో పోతే 800 రూపాయలు అయిపోయింది. అదే మనము మన ఆవులు అండ్ ప్యాడ్ ఎత్తుకొని తిప్పలేకేసి ఆ తిప్పే సేనలు వేసుకుంటే మన ఆవు కూడా కొనేప్పుడు అంత మనకు ಪ್ರಯಾಣ ಭತ್ಯೆ 8,750 ರೂಪಾಯಿ, ಸ್ಟೇಷನರಿ 6,600, ಸಭೆಯ ವೆಚ್ಚ ಮತ್ತು ಮಹಾಸಭೆಯ ವೆಚ್ಚ ಸೇರಿ 3,120 ರೂಪಾಯಿ, ಚುನಾವಣೆ ವೆಚ್ಚ 10,000, ಬೆರಳೆಚ್ಚು ಮತ್ತು ಆಡಿಟ್ ರಿಪೋರ್ಟ್ ಮಾಡಿಸಿರ್ತಕ್ಕಂಥ ಒಟ್ಟು ಜೆರಾಕ್ಸ್ ಒಟ್ಟು ವೆಚ್ಚ 10,000, ಫೀಡ್ ಲೈಸೆನ್ಸ್ 1,500 ರೂಪಾಯಿ, ಎಐ ಬಾಯ್ಬತ್ತು 3,600, ಹಾಗೆ ವಿದ್ಯುತ್ ವೆಚ್ಚ 2,520 ರೂಪಾಯಿಗಳು, ಮತ್ತೆ ರಿಪೇರಿ ವೆಚ್ಚ 700. ಒಟ್ಟಾರೆಯಾಗಿ 72,722 ರೂಪಾಯಿಗಳಷ್ಟು ಈ ವರ್ಷ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಒಟ್ಟು ಖರ್ಚುಗಳು. ಸೊ ಒಟ್ಟಾರೆ ಖರ್ಚು ಹೋಗಿ ಉಳಿಕೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅದು ಏನು ಸಪರೇಟ್ ನಿಧಿ ಇರುತ್ತಲ್ಲ, ಸಮಾಜ ಹಿಂದುಳಿದ ಸಮಾಜ ನಿಧಿ ಇರುತ್ತೆ, ಆ ಖಜಾನೆಯಿಂದ ಆಗ್ತಾರೆ. ಮಿಕ್ಕಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಮಹಿಳೆ ಮತ್ತು ಏನು ಇತರೆ ಇರ್ತಾರಲ್ಲ, ಆ ನಂತರ ಹಂತ ಹಂತವಾಗಿ ಬಿಡುಗಡೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ ಸರ್ಕಾರದಿಂದ. ಸೊ ಏನಾಗುತ್ತೆ 3 ಲೀಟರ್ ಅನ್ಕೊಳ್ಳಿ, ಒಂದು ತಿಂಗಳಿಗೆ ನಾವು 3 ಲೀಟರ್, 3 ಲೀಟರ್ಗೆ ಅಮೌಂಟ್ ಎಷ್ಟಾಗುತ್ತೆ? 100 ಲೀಟರ್ 5 ರೂಪಾಯಿ ಬರ್ಬೇಕಲ್ಲ. 200 ರೂಪಾಯಿ 300 ರೂಪಾಯಿ ಬಿದ್ರೆ ಅದು ಹೆಂಗೆ ಲೆಕ್ಕ? 83 ಆಗಿರುತ್ತೆ ಒಂದ್ಸಲ ಕ್ವಾಲಿಟಿ. ಅದು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗೋದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗೋದು ಹೆಂಗೆ ಅಂದ್ರೆ, ನೀವು ಇಲ್ಲಿ ತಿಂಗಳ ನೀವು ಲಿಸ್ಟ್ ಹಾಕ್ಬೇಕು. 5 ರೂಪಾಯಿ ಅದು ನಿಮಗೆ ಈಗ ಎಲ್ಲಿ ತುಪ್ಪ ಹೋಗ್ತಾ ಇದೆ. 5 ರೂಪಾಯಿ ನಮ್ಮ ತಾಲೂಕಲ್ಲಿ ಯೂಶಲಿ ಯಾರು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಕಾರಣ ಎಲ್ಲ ಕ್ವಾಲಿಟಿ ಬರ್ತಾ ಇದೆ. ಈಗ ನಿಮ್ದು 350 400 ಲೀಟರ್ ಪೈರು ఉంటాయి, 14 ಲಾಭ వచ్చింది. 200 ಲೀಟರ್ వస్తే ಬಹುಶಃ వాడు సంబంధం తీసుకుంటాడు ఒక నెలకు. మీరు ఒక క్వింటాల్ మీద 200 రూపాయలు ఒకే ఎగ్దమ్ 120 క్వింటాల్ పైన నేను చెప్తాను సార్, క్వింటాల్ పైన చెప్తాను. ఒక మూట దాని నుంచే మనకు అందరూ బాగుపడే లక్షణాలు మనకు బాగుంటుంది. అదే రీతిగా మా రామరెడ్డి అడుగుతామండి, పీడి దిగన సారు అది వాళ్ళు చెప్పాక వచ్చేలా దాన్ని ఏమన్నా ఉంటే మీరు నన్ను ఓటేసి గెలిపించారా, ఆ శక్తి నాకు ఇచ్చిన కమిటీలో మాట్లాడుతాను. యాక్చువల్గా మన పీడి మూట 1,300 ఇచ్చినా కూడా 500 రూపాయలు ఆల్రెడీ సమస్య నీకు ఇస్తాను. ఏమైపు నీకు మేము 500 ఇస్తాను, అది మీకు తెలియదు అంతే. ఆ సబ్సిడీ ఇచ్చే మిగతా రేట్ మీరు తీసుకుంటాడు. అది ముందరికి మాట్లాడదాము, ఇంకా ఏమన్నా ఇచ్చాక అట్లా సాయం చేద్దాము. దానికి ముందుగా మనది 10 ఎకరాల జాగా ఆడ శ్రీనివాసం పక్కన పనసమాక్ పిల్ల ఉంది, ఆడే ఫ్యాక్టరీ చేయాలని చెప్పి చాలా 5 నెలల లోపల ఏమో చేయాలని చెప్పి దాన్ని ప్రయత్నం చేస్తాను. అదేమైతే ఇంకా మనకు అనుకూలమవుతుంది, దాన్ని ప్రయత్నం చేస్తాను. మళ్ళా 1,757 ರೂಪಾಯಿಗಳಷ್ಟು ಈ ವರ್ಷ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಿವ್ವಳ ಲಾಭಾಂಶ. ಈ ಖರ್ಚು ವೆಚ್ಚಗಳ ಕುರಿತು ತಾವೇನಾದರೂ ಕೇಳೋದಿದ್ರೆ ಕೇಳ್ಬೋದು. ఇస్తే వాళ్ళందుకే మా దగ్గర ఉండదు, డాక్టర్లు ఉంటారు.
75 కేసులు ఇద్దరు ముగ్గురు చూడాలంటే టైం ఉండదు, వెళ్ళిపోతా ఉంటారు. మేము వచ్చేది ప్రాబ్లమ్ అయిన నువ్వు ఎలా అప్పుడు ప్రశ్న ఇచ్చేసేలేదు, ఎలా పంపిస్తావు ಕಾರಣಕ್ಕೆ ಡಾಕ್ಟರ್ ಯಾವ ಫೋನ್ చేసేది ಡಿಎಂಕೆ ಯಾಲ್ಸೇಸలేదు. ಹಾಲು ಪೂರೈಸ್ತಾ ಇದೀವಿ. ಇದಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ಒಟ್ಟು ಬೋನಸ್ ₹1.53 ಬಂದಿರತಕ್ಕಂಥ ಈ ವರ್ಷದ ಬೋನಸ್. ಸೊ ಖರ್ಚು ವೆಚ್ಚಗಳ ಬಗ್ಗೆ ಮತ್ತು ಬೋನಸ್ ಬಗ್ಗೆ ತಾವೇನಾದರೂ ಕೇಳೋದಿದ್ರೆ ಕೇಳ್ಬೋದು. ನಮ್ಮ ಡೈರಿಗೆ ಎಷ್ಟು ಟನ್ ಏನಕ್ಕೆ ರವಿ